దేవునికి సమస్తము సాధ్యమేనా? రిఫరెన్స్ చెప్పి నాకు కొద్దిగా దీని మీద కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటది? దేవునికి సమస్తము సాధ్యమేనా? దీని మీద నాకు రిఫరెన్స్ చెప్పి దీని మీద కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. రైట్. సింపుల్ ఏంటంటే, ప్రభు ఎలా అయితే ఎవరు పరలోక రాజ్యం వస్తారు అని ప్రభుని శిష్యులు అడిగితే, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. రెండోది, ప్రభుని ఒక ఆయన అడుగుతారు, మా అబ్బాయి ఈ వీళ్ళని వదిలించలేకపోతున్నారు మీ శిష్యులు, నీ వలన అయితే చెయ్యి అని అడిగితే ఆయన అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి ఏమనుందండి అక్కడ? సమస్తము. నమ్మేవాడికి సమస్తము సాధ్యమే. సమస్య ఎక్కడ వచ్చిందంటే నమ్మలో నుంచి వచ్చింది ఈ సమస్య. ఇది సాధ్యమేనా దేవుడికి అనే ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా చిన్నప్పుడు లేదు, మా సేవకులు చిన్నప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే నమ్మని క్రైస్తవులు వచ్చారు. నమ్మనోడి నుంచి ఈ సమస్య వస్తుంది. నమ్మనోడు ఏమనుకుంటాడంటే అన్నీ సాధ్యమే. నమ్మనోడు వీళ్ళు ఏంటంటే కెమెరా ఎదురెట్టుకుని యూట్యూబ్లో కూర్చొని షో చేస్తుంటారు. ఈ బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఒకటి వివాదం రాకపోతే న్యూస్ ఛానల్ వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తారు? ఏదైనా ఒక రేప్ జరగాలి, లేదా ఒక యాక్సిడెంట్ జరగాలి, ఒక మర్డర్ జరగాలి. మనందరం దేనికోసం వెయిట్ చేస్తామంటే ప్రశాంతమైన జీవితం కోసం వెయిట్ చేస్తాం. న్యూస్ ఛానల్స్ దేనికోసం వెయిట్ చేస్తాయి? ఏదో ఒక అప్రశాంతమైనది జరగాలి అని. ఎందుకంటే ఈరోజు పిఠాపురంలో అందరూ హ్యాపీగా ఉన్నారంటే, హైదరాబాద్లో అందరూ హ్యాపీగా ఉన్నారని న్యూస్ చెప్తే ఎవడన్నా వింటాడా? ఎవరైనా వింటాడు దాన్ని? ఎండో అలాంటి వాడు 5-10 సంవత్సరాల కుర్రాడు ఇదిగో ఒక 20 సంవత్సరాలు ఆవిడ్ని చంపేసాడు అన్నారు అనుకోండి, అప్పుడు అందరూ టీవీలో చూస్తాం. సో ఇలాంటిది ఏదైనా జరగాలని వాళ్ళు కోరుకుంటారు, జరగకూడదని మనం కోరుకుంటాం. ఈ బ్యాచ్ ఏం చేస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ తేవాలి క్రిస్టియానిటీలోకి, ఏదో ఒక కాంట్రవర్సీ తేవాలి క్రిస్టియానిటీలోకి అని వెయిట్ చేస్తుంటారు. ఈ లోపు ఒక పాట వచ్చింది, ఏదైనా చేయగలవు పాట. అది వచ్చే కదా ఈ సమస్య వచ్చింది. ఆ పాట రాగానే అన్ని ఆయనే చేస్తే మనం ఎందుకు అన్నారు ఒకరు. దేవుడికి సమస్తం సాధ్యం అయితే మనం చేసేది ఏముంటుంది అని ఇంకొకరు అన్నాడు. ఓ మాట అండి, ఎవరో పొద్దున్న బ్రష్ చేయడానికి ప్రభా నా పళ్ళు నువ్వు తోమని అడగదు, అలాగే తోముకుంటాం. పళ్ళుకి సమస్య వచ్చింది కదా, అప్పుడే దేవుని అడుగుతాం, ప్రభు తగ్గించని. అది దేవునికి సాధ్యం. దేవుని స్తోత్రం. అన్నీ అడగం మనం, మనకు వచ్చిన సమస్యలు అడుగుతాం. అండ్ ఇంకొక చిన్న మాట కూడా, నీ జీవితంలో నీకు ఏం అవసరం వచ్చినా అది దేవుని అడుగు, దేవునికి సాధ్యం. దేవుని స్తోత్రం. ఈసారి ఇందులో ఏంటి డౌట్స్? దేవుడు ఇస్కరియా లెక్కబట్టి అడుగుతాడా, కానీ చివరికి చెప్పగలుగుతాడా? ఇంకొక క్వశ్చన్ అయితే, ప్రపంచంలో మనుషులందరి మీద తల మీద కూడా ఉన్నాయి కదా, వాటిని లెక్కించగలుగుతాడా దేవుడు? దాన్ని చివరికి చెప్పగలుగుతాడా? చెప్పగలడు. సరే, 1, 2, 3లో చివరికి చెప్పగలుగుతాడా? దీనికి ఏమన్నా చివరికి ఉందా? చివరికి లేదు అని చెప్తాడు. దీనికి జవాబు ఏమైనా ఉందా? చివరికి ఏంటని అడిగేవాళ్ళకు చివరికి ఉండదు, అది ఇన్ఫినిట్ అని చెప్తాడు. ఆన్సర్ కదా మనకు కావాలి, జవాబు కావాలండి. అదే అన్నాను. ఇప్పుడు ఇన్ఫినిట్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారు. రైట్, ఒక మాట చెప్తాను. ఇన్ఫినిటివ్ అంటే అర్థం ఏంటి? అంతం లేదని. అంతం లేదా? దానికి అనంతం అని అర్థం. అనంతం మీన్స్ అంతం. దీనికి జవాబు కావాలి. ఏం జవాబు కావాలి? ఇప్పుడు అందరూ చెప్తారు అనంతం అని అంటారు, దీనికి జవాబు ఉండాలి కదా. ఒకసారి కూర్చొని చెప్తాను. ఇస్కరియా ఫైనల్ నెంబర్ చెప్పగలడు దేవుడు. అది నీకు అవసరమైతే దేవుడు డెఫినెట్ గా చెప్పాలి, ఎందుకంటే ఆయన దాన్ని సృష్టించాడు. సో ఆయన దాని ఫైనల్ నెంబర్ చెప్పగలడు, నో డౌట్ అందులో. రెండోది, తల వెంట్రుకలు ఇంతమంది ఉన్నాయి కదా, ఆ తల వెంట్రుకలన్నీ చెప్పగలరా అని అడిగా. చెప్పగలడు, నేను ఒప్పుకుంటా. చెప్పగలడు. మూడోది ఏంటంటే 2 + 2 = 6 అని దేవుడు చెప్పగలడా? చెప్పగలడు. ఎందుకు చెప్పగలడు? అబద్ధం అవుతుంది. చెప్పప్పుడు 2 + 2 = 6 అని దేవుడు చెప్పగలడా? చెప్పకూడదు. చెప్పడం. ఎందుకు చెప్పడం అంటే 4 దాని ఆన్సర్. 2 + 2 ఎంత అని అడుగు, ఆన్సర్ చెప్తాడు. 2 + 2 6 అని చెప్పు, అది ఆన్సర్ నువ్వు డిసైడ్ చేయకు. అనంతం అని ఉంది. అనంతం అంటే దానికి అంతమే లేదు. దాని ఆన్సర్ ఏంటంటే అంతం లేదు.
దానికి ఆన్సర్ అంతం లేదు. దీనికి జవాబు ఉంది. ఉంది ఏముంది? నేను జవాబు ఉంది. అది నేను 1-3లో చివరి అంకెకి జవాబు ఉంది. అంకె చెప్పడానికి కుదరలే కానీ జవాబు అయితే చెప్పొచ్చు. నువ్వు చెప్పగలుగుతా, ఎందుకు చెప్పలేడు? అంటే నా మట్టుకు దేనికి సమస్తం సాధ్యం అని నేను ఒప్పుకుంటా. సూపర్. అంటే మీకు కూడా తెలియాలి కదా, మీకు ఇక్కడ ఉన్న అందరికీ తెలియాలి కదా దేవుడు సమస్తం సాధ్యమని. రైట్. ఇప్పుడు నువ్వు దేవుడికి సమస్తం సాధ్యం అని చెప్పాలనుకుంటున్నావు. నేను అంతకంటే సంతోషం గట్టిగా చెప్పమాట. మీరు కూడా చెప్పాలండి. నేను చెప్పాను ఆల్రెడీ, నువ్వు కూడా చెప్పాలి మాట. మీరు ఇన్ఫినిటీ అంటున్నారు. రైట్. ఇన్ఫినిటీ కాకుండా ఇంకో వేరే నేను అంటున్నా. నీ దగ్గర ఒక ఆన్సర్ ఉందనుకో దానికి, వెరీ హ్యాపీ. నువ్వు నిన్ను ఎవరిలో చెప్పాలి. నాకు తెలిసినంత వరకు అనంతం అనే మాటకి అర్థం ఏంటంటే అంతం లేనిదని. అనంతం అనే మాటకి ఏదన్నా దానికి ఒక ఈక్వేషన్ లో దీని మీనింగ్ ఇది, దీనికి ఎండింగ్ ఇది ఉంటుంది, దీనికి ఎండింగ్ ఉంటుంది. మనం ఒకవేళ ఇన్ఫినిటీకి ఒక ఈక్వేషన్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఉంది అనంతం అనే మాటకి అర్థం అంతం లేదు అని. దానికి అంతం లేదని. అనంతం అనే తెలుగు పదానికి అర్థం అంతం లేదు అని అర్థం. సింపుల్ గా ఇంకో మాట చెప్తున్నా, దేవుడి ఎండింగ్ ఏంటి? దేవుడికి ముగింపు ఎప్పుడు దేవుడికి ముగింపు ఎప్పుడు? తెలియదు అనకూడదు, లేదనాలి. దీనికి చాలా తేడా ఉంది. దేవునికి అంతం లేదు. పరలోకం వెళ్ళిన తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాం అక్కడ? ఏదో ఇయర్ చెప్పు ఉంటుంది కదా, ప్రతిదానికి ఎండింగ్ ఉంటుంది కదా. లాస్ట్ ఫిగర్ ఏదో చెప్పు నెంబరు. లాస్టా? మనం ఎన్ని సంవత్సరాలు ఉండబోతున్నాం అక్కడ? లాస్ట్ ఫిగర్ చెప్పు. యుగాలు అంటే అర్థం ఏంటంటే దానికి అంతం లేదు. ఒక నరకంలో పడ్డాడు, ఎన్ని సంవత్సరాలు పనిష్మెంట్? ఏదో ఫిగర్ చెప్పు, ఎండింగ్ ఫిగర్ ఉండదు. అవి అనంతమైనవి, కొనసాగుతూనే ఉంటాయి. కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ముగింపు ఉండదు, అంతం ఉండదు. దాన్నే అనంతం అంటాం. ఇన్ఫినిట్ అనే ఒక సింబల్ కి బహుశా లెక్కలు మ్యాథమెటిషియన్స్ ఏదైనా కనిపెట్టచ్చు. దానికి ఒక ఈక్వేషన్. నేను దానికోసం మాట్లాడలా. అనంతం అనేది ఏదైనా ఉంటే దానికి ఎండింగ్ లేదని అర్థం. ఉదాహరణకి దేవుడి సంవత్సరాలకి మితి లేదు. మనుషులు ప్రభువుని చేరుకుంటే దానికి అంతం లేదు. మనుషులు నరకాన్ని చేరుకుంటే దానికి అంతం లేదు. ఇవేవి అంతం లేనివి. ఓకేనా?